డాక్టర్ ఉమర్ అనేవాడే ఆహ్, అక్కడ ఢిల్లీలో పేలుడుకి కారణమన్నది తేలింది. వాడినేమన్నా కాల్చి చంపారా? లేకపోతే వాడింకెవరినన్నా కాల్చే ప్రయత్నం చేశాడా? ఎందుకంటే ఇప్పుడక్కడ దొరికినటువంటిది తుపాకీని కాల్చిన తర్వాత పడుండేటటువంటి ఏవైతే డమ్మీస్ ఉంటాయో అవి కనిపించినాయి. ఇప్పుడు దాని చుట్టూ కొత్త కథ వెతకాల్సిన పరిస్థితొచ్చింది. 3 తుపాకీ తోటాలు స్వాధీనం చేసుకున్నారు. అవెక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఒకటి తోట తొడుగు కార్ట్రిడ్జ్, మరో 2 లైవ్ బుల్లెట్లు. ఇవి 9 తోటాలు. సైనిక దళాలు లేదా స్పెషలైజ్డ్ యూనిట్లు లేదా ప్రత్యేక అనుమతి కలిగిన వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు జారీ చేస్తుంటాడు. నెల 10వ తేదీన ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలుడు తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించడం. ఈ తోటాలు భద్రతా సిబ్బందికి సంబంధించినవేనా అని తనిఖీ చేస్తే అలాంటిదేం లేదని తేలింది. బాంబు పేలుడుకు ఉపయోగించిన I-20 కారు పక్కనే ఈ తోటాలు లభించినాయి. కానీ అక్కడ తుపాకీ కనిపించలేదు. మొత్తానికి బుల్లెట్లు మిస్టరీని ఛేదించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వాస్తవంగా ఏదన్నా ఇప్పుడు వాస్తవంగా ఈ వ్యవహారాన్ని అంతా తేలుస్తున్నారు కదా దర్యాప్తు అధికారులు. అట్లా తేల్చే క్రమంలో ఏ దర్యాప్తు అధికారన్నా వీడిని కనిపెట్టి కాల్చాడా? ఆ కాల్చినప్పుడు ఆడు చచ్చిపోతా ఈ పేలుడు సృష్టించాడా? ఇప్పుడు ఇది కూడా తేల్చాల్సి ఉంది.